ఈ కార్తీక మాసంలో వచ్చే 23వ తేదీన అష్టమిని కాలాష్టమిగా పిలుచుకుంటారు. ఈ కాలాష్టమి రోజున ఎవరైతే భక్తితో ఆ పరమశివుడికి పూజలు జరిపిస్తారో కటిక పేదలు కూడా కోటీశ్వరులు అవుతారు. ఈ విధంగా పూజించి ఆ పరమశివుడి ఆశీస్సులు మెండుగా పొందాలి. పరమశివుడి దగ్గర ఉండే కాలభైరవుడు అత్యంత శక్తిమంతుడు. మన తెలుగు రాష్ట్రాల్లో కన్నా ఉత్తరాది రాష్ట్రాల్లో కాలభైరవుణ్ణి ఎక్కువగా పూజిస్తారు. కాలభైరవుడు అంటే ఎవరో కాదు, ఆ పరమేశ్వరుడి ఉగ్రరూపమే. ప్రతి సంవత్సరం నవంబర్లో కాలాష్టమి వస్తుంది. మార్గశిర మాసం శుక్లపక్ష అష్టమి తిథి జరుపుకోవాలని మనకు పండితులు చెబుతూ ఉంటారు. ఈ నెల 22వ తేదీ సాయంత్రం నుంచి ప్రారంభమై 23వ తేదీ రాత్రి 7:56 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఆ కాలభైరవుణ్ణి అనగా ఆ శివుణ్ణి పూజించడంతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తే అనేక లాభాలు కలుగుతాయి. కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఆ కాలభైరవుడి అనుగ్రహం లభిస్తుంది. సమస్యలన్నీ తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. కటిక పేదలు కూడా కోటీశ్వరులు అవుతారు. ఈ కాలాష్టమి రోజున ఆ కాలభైరవుడికి ఎంతో ఇష్టమైన ఓం క్లీం కాళికాయై నమః అనే మంత్రాన్ని ఉదయం పఠించాలి. దీనివల్ల కష్టాలన్నీ గట్టెక్కడంతో పాటు ఉన్న సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఈ రోజున ఆవు నూనెతో దీపం వెలిగించాలి. ఇది చాలా మంచి జరగడానికి శుభసూచకంగా చేస్తుంది. ఆ కాలభైరవుడి ముందు ఆవు నూనె దీపాన్ని వెలిగించి మనలో ఉన్న కోరికలన్నీ కోరుకుంటే అవన్నీ కూడా సులభంగా నెరవేరుతాయి. ఆ కుటుంబంలో సంతోషం వెల్లువిరుస్తుంది. నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. శనిదేవుడికి ఎంతో ఇష్టమైన నల్ల నువ్వులను దానంగా ఇవ్వడం వల్ల కాలభైరవుడు సంతృప్తి చెందుతాడు. దీనివల్ల పాపాలన్నీ తొలగిపోతాయి, మోక్షం లభిస్తుంది కూడా. అన్ని సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతుంది. ఈ రోజున నల్ల కుక్కకు రొట్టెలు తినిపించాలి. కాలభైరవుడి వాహనం నల్ల కుక్క. ఆ రోజు నల్ల కుక్కకు రోటీలు తినిపించడం వల్ల అనేక శుభ ఫలితాలు లభిస్తాయి. రోటీలు అందుబాటులో లేకపోతే దగ్గరలో ఉన్న చపాతీలు కానీ పిండి పదార్థాలు ఏవైనా కూడా ఆ నల్ల కుక్కకు ఆహారంగా అందించాలి. ఇలా అందించడం వల్ల మన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. ఇనుప వస్తువులను దానం చేయాలి. 22వ తేదీ సాయంత్రం కానీ 23వ తేదీన కానీ కాలభైరవుణ్ణి పూజించి ఇనుప వస్తువులను దానం చేయడం వల్ల శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది. కొన్నాళ్ల నుంచి వేధిస్తున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఎటువంటి పనుల్లోనైనా సులభంగా విజయం దక్కుతుంది. ఈ విధంగా ఈ అష్టమి రోజున అనగా ఈ కాలాష్టమి రోజున ఆ కాలభైరవుడికి ప్రత్యేక పూజలు చేసి ఆ స్వామివారి కృపా కటాక్షాలను పొందుదాం. ఓం నమః శివాయ.